ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు స్టాక్ మార్కెట్ అనలిస్ట్ సుందరరామరెడ్డి గారు. నమస్తే సార్. నమస్తే. సార్, ఈ మహాకుంభమేళా ఏదైతే ఉత్సవం ఉందో ఈ టైంలో స్టాక్ మార్కెట్ పెర్ఫార్మెన్స్ అనేది అంత బాగోదు అని చెప్పేసి నేనైతే వినడం జరిగింది. ఒకసారి దాని గురించి. స్టాక్ మార్కెట్ లో ఉన్న వింత ఏంటంటే కొన్ని ప్యాటర్న్స్ పదే పదే రిపీట్ అవుతా ఉంటాయి అనమాట. లైక్ జనవరి వచ్చింది అనుకోండి, రగ్గులకి స్వెటర్స్ కి డిమాండ్ పెరిగిపోద్ది. అంటే రైనీ సీజన్ వచ్చింది అనుకోండి, గొడుగులకి డిమాండ్ పెరిగిపోద్ది. అది సీజనల్ అనమాట. అంటే లాస్ట్ ఇయర్ ఏం జరిగింది అది రిపీట్ అవుతా ఉంటుంది, సైకిల్ నేచర్ అనమాట. అలాగే ప్రతి కుంభమేళా జరిగినప్పుడు కూడా ఇండియన్ స్టాక్ మార్కెట్ పర్ఫార్మెన్స్ అంత బాగా ఉండదు అనమాట. మనం లాస్ట్ ఒక 7 కుంభమేళాస్ చూసామనుకోండి, మార్కెట్ ఎంత పడిందో మనం చూడండి. 2004 నుంచి మే 2004 వరకు కుంభమేళా జరిగినప్పుడు మార్కెట్ 3% డౌన్ అయిందండి ఆ టైంలో. అలాగే 2010లో కుంభమేళా జరిగినప్పుడు 1% డౌన్ అయింది. అలాగే 2013లో కుంభమేళా జరిగినప్పుడు 1% డౌన్ అయింది. అండ్ 2015లో కుంభమేళా జరిగినప్పుడు 8% డౌన్ అయింది. 2016లో 2% డౌన్ అయింది. 2021లో 4% డౌన్ అయింది. అండ్ ఇప్పుడు కుంభమేళా జరుగుతుంది, మార్కెట్ ఆల్రెడీ డౌన్లో అవుతా ఉందన్నమాట. బై ఎండ్ ఆఫ్ ది మంత్ కల్లా ఎంత రికవర్ తెలియదు. బట్ యావరేజ్ మీద కుంభమేళా జరుగుతున్న రోజుల్లో యావరేజ్ ఫాలో చిర్ల 3.4% దాకా ఉంటుంది మార్కెట్. 3.4%. యాక్చువల్గా ట్రెడిషనల్గా చూస్తే లేదు, డిసెంబర్లో మార్కెట్ ఆగిపోద్ది, జనవరిలో ఫైనాన్స్ రిజల్ట్స్ వస్తూ ఉంటాయి కాబట్టి అంత యాక్టివ్గా ఉండవు అనమాట. ఎందుకంటే ఈ క్వార్టర్లో ఎక్కువ హాలిడేస్ వస్తాయి కాబట్టి ప్రొడక్ట్ పెద్దగా ఉంటుంది కంపెనీస్కి, సీజనల్ ఎఫెక్ట్ ఎక్కువ ఉంటుంది. అందుకని జనవరిలో పెద్దగా మార్కెట్ ఎప్పుడు మూవ్ అవ్వదు. అండ్ ఫిబ్రవరిలో బడ్జెట్ ఎలాగ ఉంటుంది, వాలటిలిటీ ఉంటుంది అనమాట. సో ట్రెడిషనల్గా అయినా డిసెంబర్ టు ఫిబ్రవరి నార్మల్ మంత్స్ అనమాట. టూ మచ్ మార్కెట్ మూవ్ అయ్యే ఛాన్స్ లేదు. దానితోటి ఎలాగూ ఈ కుంభమేళా ఎఫెక్ట్ కూడా ఉంది కాబట్టి సో యావరేజ్ మీద ఈసారి కూడా మనం ఈ 3 to 4% మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. కానీ ఇది ఈ మేళా అయిపోయిన తర్వాత మనం 6 నెలల తర్వాత చూసాం అనుకోండి, యావరేజ్ రిటర్న్స్ 8% దాకా వస్తాయి నెక్స్ట్ 6 monthsలో. అంటే మార్కెట్ నెక్స్ట్ 6 monthsలో రికవర్ అవుద్దని ఇది డేటా ప్రకారం. అంటే ప్రతి కుంభమేళా దగ్గర యావరేజ్ మీద అన్ని రికవర్ అవుతున్నాయి. ఒక వీడియోలో మాట్లాడుకున్నాం కదా సార్, మరి ఎకానమీ ఇంపాక్ట్ చాలా బాగుంటుంది కుంభమేళా టైంలో అని, మరి స్టాక్ మార్కెట్ ఎందుకు డౌన్ ఉంటుంది? చాలా మంది ఎకానమీ ఇంప్రూవ్ అవ్వగానే ఇమ్మీడియట్గా స్టాక్ పర్ఫార్మెన్స్ ఇంప్రూవ్ అవుతుంది అనుకుంటారండి. ఇన్ఫోసిస్ రిజల్ట్స్ బాగానే ఉన్నాయి, స్టాక్ ఈరోజు 6% డౌన్ అయింది. అంటే రిజల్ట్ బాగున్నాయి, రిలయన్స్ రిజల్ట్స్ సూపర్గా ఉన్నాయి. ఈరోజు స్టాక్ 3% దాకా పెరిగింది. అంటే దాని మీద ఏంటంటే ఒకేసారి 2 రిజల్ట్ బాగున్నా సరే ఒకటి పెరిగింది ఒకటి డౌన్ అయింది. దాని మీద అంటే ప్రతి స్టాక్ మీద కొన్ని ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి, అవి మ్యాచ్ అయింది అనుకోండి మార్కెట్ సర్ప్రైజ్ అవ్వదు. అందుకని మార్కెట్ ఏంటంటే ఎక్కువ రిజల్ట్ వస్తే అప్పుడు సర్ప్రైజ్ మూవ్ జరుగుతుంది అనమాట. అందుకని ఎకానమీ బాగున్నా సరే మార్కెట్ ఇమీడియట్గా పర్ఫార్మ్ చేయాలని రూల్ ఏం లేదు. యాక్చువల్గా ప్రపంచవ్యాప్తంగా మనం చూసుకుంటే ఇండియా, అమెరికా, తైవాన్ ఈ 3 కంట్రీలు తప్ప మిగతా కంట్రీలు ఎక్కడ కూడా ఎంత ఎకానమీ బాగున్నా సరే స్టాక్ మార్కెట్ రిటర్న్స్ పెద్దగా రావు. ఆ దేశంలో ఎసెట్ అంటే రియల్ ఎస్టేట్ అండ్ గోల్డే, స్టాక్ మార్కెట్ పెద్దగా ఉండదు పర్ఫార్మెన్స్. బట్ ఇండియాలో అలా కాదు, స్టాక్ మార్కెట్ బాగుంటుంది. ఇండియాలో, అమెరికాలో ఈ రెండిట్లో బాగుంటాయి బేసికల్గా. అందుకని ఎకానమీ బాగున్నంత మాత్రాన అవి స్టాక్ మార్కెట్లో మనీగా కన్వర్ట్ అవ్వాలా ఇమీడియట్గా రూల్ ఏం లేదనమాట. బట్ లాంగ్ టర్మ్ పాయింట్ ఆఫ్ లో ఉంటుంది. షార్ట్ టర్మ్ లో మార్కెట్స్ ఎప్పుడు కూడా సెంటిమెంట్స్ ఇచ్చేస్తుంటాయి. సపోజ్ ఈ రోజు నైట్ అమెరికన్ మార్కెట్ 5% పడింది అనుకోండి, రేపు ఇండియన్ మార్కెట్ -4లో ఓపెన్ అవుతుంది ఇమీడియట్లీగా. ఇప్పుడు ఇంక సెంటిమెంట్స్ ఏం పనిచేయవు, ఇమీడియట్గా డౌన్ అవ్వాల్సిందే. అట్లా ఎకానమీ ఎంత బాగున్నా సరే ఓవర్ పీరియడ్ ఆఫ్ టైంలో షార్ట్ టర్మ్ పాయింట్ ఆఫ్ లో మాత్రం ఈ మార్కెట్ ఈ సైకిల్ నేచర్ ని చూపిస్తూ ఉంటుంది అనమాట. అందుకని ఎకానమీ బాగుంటే ఖచ్చితంగా ఇమీడియట్లీగా స్టాక్ మార్కెట్ మూవ్ అవుద్ది అంటే చెప్పలేము. ఓకే, బట్ యావరేజ్ అయితే ఎస్. అంటే ఈ టైంలో స్టాక్ మార్కెట్ లో ఇన్వెస్ట్మెంట్ చేయడం అనేది ఎంతవరకు కరెక్ట్ అంటారు? ఎప్పుడైనా డిస్కౌంట్ సేల్ జరుగుతున్నప్పుడు మనం కొంటాం బెటర్. మనం ఆన్లైన్ షాపింగ్ ఎప్పుడు చేస్తాము, బిలియన్ సేల్ అని, దసరా ఫెస్టివల్ అని, లేదా ఇప్పుడు నడుస్తుంది అమెజాన్ వాటిలో చేస్తాం. ఎందుకు చేస్తాం ఈ టైంలో అంటే నార్మల్ డేస్తో పోల్చుకుంటే ఒక 5-10% డిస్కౌంట్ వస్తుంది కదా, అందుకని. అంటే డిస్కౌంట్లో మంచిదే మీరు కొనుక్కోవాలనుకుంటే. అలాగే స్టాక్ మార్కెట్లో ఇవి అప్రిషియేషన్ అసెట్స్, డబ్బు కనుక ఉందనుకోండి పెట్టచ్చు కదా, తప్పేముంది దాంట్లో. అందుకని వేరే అసెట్స్లో ఇంత డిస్కౌంట్ రాదు. గోల్డ్లో 10% డిస్కౌంట్ అనేది చాలా రేరు, రియల్ ఎస్టేట్లో రావు, బ్యాంక్ డిపాజిట్లో రావు. ఒక స్టాక్ మార్కెట్లోనే వాలటిలిటీ నేచర్ ఉంటుంది కాబట్టి డిస్కౌంట్ సేల్ ఎక్కువ జరుగుతుంటుంది. డిస్కౌంట్ జరిగినప్పుడు కొన్ని యూనిట్స్ కొనటంలో తప్పేముంది, అందుకని మంచి క్వాలిటీ స్టాక్స్ తక్కువ రేటుకి వస్తాయి కాబట్టి కొనుక్కోవచ్చు. అందుకని ఎప్పుడైనా ఇలాంటి ప్యానిక్లు మనం యూటిలైజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు స్టాక్ మార్కెట్ ట్రెండ్ ఎలా ఉంది అంటే మార్కెట్ బాగా వాలటిలిటీ అవుతుంది అండ్ టువర్డ్స్ డౌన్ బయాస్ మీద. ఎవ్రీ ఇయర్ 10 to 15% అటు ఇటు పోగడం అనేది మామూలు విషయమే. ఈసారి కూడా అది ఎక్కువ జరుగుతుంది. కాకపోతే ఇది నార్మల్ సినారియో. ఎకానమీ పరంగా అయితే ఇష్యూస్ ఏం లేవు అండి. ఎకానమీ అది బాగానే హెల్దీగా ఉంది కాబట్టి
అందుకని ఈ ప్యానిక్ మేబీ 22,000 దగ్గర ఆగిపోయే ఛాన్స్ ఉంది. యూజువల్గా ఎవ్రీ ఇయర్ యావరేజ్ ఫాల్ 15% దాకా ఉంటుంది. ఈసారి కూడా ఈ 5% పడితే 15% పడ్డట్టు అవుతుంది కాబట్టి అక్కడ ఆగిపోయే ఛాన్స్ ఎక్కువ ఉంది. అంటే ఎకానమీ మీద మంచి ప్రభావం చూపించిన స్టాక్ మార్కెట్ లో టెంపరీగా మాత్రం ఎఫెక్ట్ ఉంటుంది ఖచ్చితంగా. ఇప్పుడు మార్కెట్ ఎలా ఉంటుంది అంటే 2 రోజులు పెరగంగానే ఇంకా ప్రపంచం అంతా అందమైపోతుంది అన్నట్టు ఫీల్ అవుతారు. 2 days పెరగంగానే చూసారా మార్కెట్ పెరిగింది, ఎప్పటికైనా సరే ఇండియన్ మార్కెట్ అద్భుతంగా ఉంటుంది అంటారు. అట్లా 2000 ఉంటారు కానీ బట్ మనం బ్యాలెన్స్ గా మాట్లాడాలంటే మార్కెట్లో ఈ వాలటిలిటీ అప్ అండ్ డౌన్స్ ఇవన్నీ నార్మల్ థింగే. బట్ లాంగ్ టర్మ్ పాయింట్ ఆఫ్ లో మాత్రం ఇండియన్ స్టాక్ మార్కెట్ నిఫ్టీ యావరేజ్ మీద 30% పెరగాల్సింది. హాయ్, మొట్టమొదటిసారిగా మన విజయవాడలో క్లాస్ రూమ్ ట్రైనింగ్ అండి, 1 day క్లాస్ రూమ్ ఎన్విరాన్మెంట్ లో ఆఫ్లైన్ వెబినార్ జరగబోతుంది. అండ్ ఇంట్రెస్ట్ ఉన్న పార్టిసిపెంట్స్ ఈ కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి రింగ్ చేసుకొని సీట్ బుక్ చేసుకోండి. దీంట్లో ఈటీఎఫ్స్, ఇండెక్స్ ఫండ్స్ అండ్ మ్యూచువల్ ఫండ్స్ మీద కంప్లీట్లీ అండ్ హ్యాండ్ ఫోల్డింగ్ ఎక్స్పీరియన్స్ మీకు ప్రొవైడ్ చేయబడుతుంది. దీని ద్వారా ఏంటంటే మనం ఎసెట్స్ని స్టాక్ మార్కెట్లో ఎలా మేనేజ్ చేసుకోవాలి, ఎలా గ్రో చేసుకోవాలి, ఎలా ప్రొడక్ట్ చేసుకోవాలో అంటే ప్రాక్టికల్గా నేర్చుకుంటారు. అండ్ మీ ఇప్పటి వరకు మనం ఆన్లైన్లోనే మీరు అటెండ్ అవుతున్నారు. ఇక నుంచి మీరు మన విజయవాడ సిటీలోనే అండ్ లైవ్లో క్లాస్ రూమ్ ఎన్విరాన్మెంట్లోనే నేర్చుకునే ఛాన్స్ దొరుకుతుంది. కాబట్టి ఇంట్రెస్ట్ ఉన్న పార్టిసిపెంట్స్ కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి పింగ్ చేసి సీటు రిజర్వ్ చేసుకోండి. థ్యాంక్ యూ.